ప్రైజ్ లార్డ్. లెంట్ డేస్ అంటే ఉపవాస దినములు. ఈ యొక్క ఉపవాస దినములు ప్రతి క్రైస్తవులు 40 రోజులు పాటిస్తారు. ఇంతకీ ఉపవాసం అంటే ఏమిటి? ఉప అనగా దగ్గర, వాసము అనగా నివసించుట, అంటే దేవునికి దగ్గరగా నివసించుట, దేవునికి దగ్గరగా జీవించుట, దేవునికి ఎప్పుడు కనెక్ట్ అయి ఉండుట. కాబట్టి నాట్ ఓన్లీ 40 డేస్, 40 రోజులు మాత్రమే కాదు, మన జీవిత కాలమంతయు, మనం బ్రతికున్న కాలమంతయు కూడా ఆయనతో నడుస్తూ, ఆయనతో జీవిస్తూ, ఆయనకి ఎప్పుడు కనెక్ట్ అయి ఉండటమే నిజమైన ఉపవాసం. అయితే ఈ ఉపవాసం మనం చేస్తున్నప్పుడు కొన్నిటివి విడిచిపెట్టాల్సినవి ఉన్నాయి, కొన్ని పొందుకోవాల్సినవి. విడిచిపెట్టాల్సినవి ఏంటంటే కోపం, అసూయ, గర్వం, కుళ్ళు, కుశుద్ధాలు, వీటన్నిటిని కూడా మనం విడిచిపెట్టాలి. పొందుకోవాల్సినవి ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, సాత్వికము, అనేకమైన ఫలములు దేవుడు రాసిచ్చాడు. వీటన్నిటిని కూడా మనం పొందుకోవాలి. ఉపవాసం అంటే ఖాళీ కడుపుతో కాదు, నువ్వు ఆయన ప్రార్థనలో గడుపు, ఆయనతో నడువు, ఆయన వాక్యం చదువు. ఉపవాసం అంటే ఖాళీ కడుపుతో ఉండి నువ్వు ఉపవాసం చేసినా అది ఎంత చేసినా వ్యర్థమే. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఉపవాసం చేసినప్పుడు మీ యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. మీ సమయాన్ని దేవునికి ఇవ్వండి. ప్రార్థనలో ఆయనతో మాట్లాడండి, ఆయన వాక్యం చదవండి, ఆయన స్తుతించండి. అప్పుడు నీ యొక్క ఉపవాసానికి ఫలితం అనేది దేవుడిస్తాడు. నువ్వు ఆకలి కడుపుతూ ఉండి ఎంత ఉపవాసం చేసినా, నువ్వు లోకానుసారంగా జీవిస్తే, అది ఎంత ఉపవాసం చేసినా సరే అది ఫలించదు. గుర్తుపెట్టుకోండి. ఆమేన్.